కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు చూసారా? అవునా? మంచికైనా చెడ్డకైనా దేనికైనా ఒక బాధ కలిగిన వెంటనే సహవాసం అనేది కావాలి. వెంటనే స్పందించేవాళ్ళు, పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు, నీ గురించి ఏడ్చేవాళ్ళు, బాధపడేవాళ్ళు, కన్నీళ్లు పెట్టుకునేవాళ్ళు, నీకోసం ఏ సాయమైనా చేసేవాళ్ళు. ఈరోజు మన సంఘంలో ఒక మాట అనౌన్స్మెంట్ చేసి పలానా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, డబ్బులు ఇవ్వండారా అనగానే వెంటనే స్పందించి ఎలా డబ్బులు పంపిస్తున్నారండి. అది కదా ప్రేమ అంటే. సహవాసంలో ఉన్న గొప్పతనం అదే కదా. అందుకే కదా సహవాసానికి మిమ్మల్ని పిలిచిన వాడు. నా కొడుకు సహవాసానికి రండి నాయన. హిందువుల సాంప్రదాయం ఉందండి, పెళ్లికి పిలవాలి అంటే ఇంటింటికి వెళ్ళి కార్డు ఇచ్చి బొట్టు పెట్టి మరి పిలుస్తారు. బొట్టు కూడా పెట్టాలంటే మీరు తప్పనిసరిగా రావాలి. అదండి సంబంధం పెంచుకోవటం అంటే. వాళ్ళు చూడండి, ఏ కార్యక్రమమైన ఫంక్షన్ అయినా ఎక్కడ లేని జనం అంతా ఎందుకు వస్తారో తెలుసా? ఏమంటే మా ఇంటికి వచ్చి మరి పిలిచారండి, వెళ్ళకపోతే బాగోదండి. ప్రేమను పెంచటం అంటారు. ఇంకొకరు నువ్వు వస్తే ఏంటి రాకపోతే ఏంటి పిలవాలా? ఫోన్లో చెప్తారు మీరు రండి అని. ఫోన్లో చెప్పడం చాలా సులువు, వాట్సాప్లో కార్డు పంపించడం చాలా సులువు ఆహ్వానం. కానీ నువ్వు వెళ్ళి వ్యక్తిగతంగా పిలవటం, రిలేషన్ అంటే అక్కడ నీకేముండాలి? ప్రేమ ఉండాలి వాళ్ళ మీద. ప్రేమ ఉంటే నువ్వు ఏం చేస్తావు? పంతం పట్టవు, కోపం పట్టవు. ఏదో ఒక విధంగా వాళ్ళని కలిసి వాళ్ళని ఫంక్షన్కి ఆహ్వానించడం నువ్వు చేస్తావు. అది వాళ్ళలో కనబడుతుంది. మరి సంఘంగా ప్రేమను చెప్పుకుంటున్నావు, సత్యం అంటున్నావు, సత్యానికి స్తంభం అంటున్నావు, నీలో లేదా? ప్రేమ చల్లారిపోతుంది. నిజమండి. ప్రేమలు చంపుకునేవాళ్ళుగా, చల్లార్చుకునేవాళ్ళుగా ఉండకండి. ఎందుకంటే బైబిల్ మనకు నేర్పిస్తున్న సత్యాన్ని బట్టి అన్నిటికంటే ముఖ్యమైనది సహవాసం. ఎందుకంటే ఆ సహవాసంలో కలిసి ఉంటేనేనండి బలం. నిప్పులన్నీ ఉంటాయి చూసారా? నిప్పులు, ఒక నిప్పు తీసి పక్కన పెట్టండి, ఏమైపోద్ది నిప్పు? కాసేపటికి అలా చల్లారిపోద్ది. ఆ చల్లారిపోయి నిప్పుని తీసుకెళ్ళి మనం నిప్పులో పెట్టండి, ఏమవుతుంది? కుంపట్లో అన్నిటితో పాటు ఇది కూడా ఫైర్ అయిపోతుంటుంది. కారణం సహవాసానికి ఉన్న బలం, కలయికలో ఉన్న సంబంధం. అంటే సంఘం అనగానే ప్రేమను పెంచేదిగా, సంఘం అనగానే ప్రేమను పంచేదిగా దేవుడు చేశాడు. అందుకే కదా తన కుమారుని బలిగా అర్పించాడు. మరి ఆయన సహవాసానికి పిలిచాడు, నిన్ను రమ్మంటున్నాడు, నీతో అన్యోన్యత సహవాసంతో నేను ఉంటాను ఆయన అంటున్నాడు. కానీ వెతుకుతున్నాను, నువ్వు ఆయన దగ్గరికి రాలేకపోతున్నావు, సహవాసంలో ఉండలేకపోతున్నావు, వాక్యాన్ని వినడానికి రాలేకపోతున్నావు, దేవుని పనిలో నువ్వు పాలిభాగస్తుడు కాలేకపోతున్నావు, నువ్వు నీ కుటుంబం బాధపడతారు కదండి దేవుడు.